తెలంగాణ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీగలాగుతున్న కొత్త డొంకలు కదులుతున్నవి. ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు దగ్గర మొదలైన ఈ వ్యవహారం టాస్క్ ఫోర్స్ చీఫ్ రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, వేణుగోపాల్ రావులు ఇప్పటికే అరెస్టుల దాకా వెళ్లింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయారు. విచారణ సాగుతున్నా కొద్దీ మరిన్ని పేర్లు ముందుకు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం కాబట్టి ఆ ప్రభుత్వంలోని ముఖ్యులపైననే ఆరోపణలు వస్తాయి. కానీ ఇప్పటి వరకు విచారణ జరుపుతున్న అధికారులు ఏ రాజకీయ నాయకుడి పేరు బయటపెట్టలేదు. కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం ఉలిక్కిపడుతున్నారు. తనకే సంబంధం లేదంటూ భుజాలు తడుముకుంటున్నారు. పరువు నష్టం దావాలంటూ హడావుడి చేస్తున్నారు. ఆయన అక్కడితో ఆగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్లపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జరిగిన ట్యాపింగ్లపై విచారణ జరిగి తీరాల్సిందేనని కేటీఆర్ పట్టుబడుతున్నారు. మరోవైపు 10 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ఆ విషయంపై మాట్లాడకుండా, ఈ 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండి కూడా విచారణ జరపకుండా ఇప్పుడు ఈ డిమాండ్ చేయడంలో అర్థం లేదని కాంగ్రెస్ నేతలు కొట్టిపడేస్తున్నారు. ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ ఇంతలా ఉలిక్కిపడడానికి కారణమేంటో తేలాల్సి ఉంది.